రెసిపీ టేబుల్కు స్వాగతం. ఈరోజు కోకోనట్ బ్రెడ్ లేదా కొబ్బరి అట్టు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మనం ఇడ్లీ ప్రిపేర్ చేసుకునే మినపపిండితో ఈ కొబ్బరి అట్టును ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సులభం, అలాగే ఎంతో రుచిగా ఉంటుంది. కొబ్బరి చెక్క ఒకటి గ్రేట్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి. ఇడ్లీ పిండి 2 కప్పులు, ఉప్పు రుచికి సరిపడినంత, మైదా 1 కప్పు, అలాగే చాప్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, పచ్చిమిర్చి 2 చిన్న చిన్న ముక్కలు పెట్టుకోండి. అలాగే జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, నూనె లేదా నెయ్యి 4 టేబుల్ స్పూన్స్. ముందుగా కొబ్బరి అట్టు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో ఇడ్లీ పిండిని వేసుకోండి. మనం ఇడ్లీలకు రుబ్బుకునేటప్పుడు కొంచెం పిండిని పక్కన పెట్టుకుని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ పిండిలో మైదా పిండి వేసి ఒకసారి బాగా ఉండలు లేకుండా కలుపుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసి మరొకసారి బాగా సాల్ట్ బాగా కలిసిన తర్వాత గ్రేట్ చేసుకున్న కొబ్బరిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఈ మిశ్రమం మనం రేపు ప్రిపేర్ చేసుకుంటే, ఈరోజు నైట్ ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటే బాగా నానుతుంది. కనీసం 2 గంటల పాటు నానబెట్టండి. తర్వాత రోజు ఉదయం గ్రేట్ చేసుకున్న పుదీనా, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, పచ్చిమిర్చి వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. పిండి మరీ గట్టిగా కాకుండా ఉండేట్లుగా చూసుకోండి. ఎందుకంటే మనం అట్టు వేయడానికి అనువుగా ఉండాలి కాబట్టి పిండి మరీ ఇంత గట్టిగా కాకుండా కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని దోశ పిండి అలాగే బోండాల పిండికి మధ్యస్థంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుని ఒక పక్కన పెట్టుకోండి. ఈ లోపల నాన్ స్టిక్ ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి గరిటెతో 3 లేదా 4 గరిటెల పిండిని ఫుల్గా వేసుకోండి. ఇలా మొత్తం వేసుకుని సమానంగా పరుచుకున్న తర్వాత ఆయిల్ను పైన అలాగే ఎడ్జెస్లో అప్లై చేసుకోండి. ఆయిల్ను ఇలా చల్లుకుని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉంచండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఈ అట్టును తిప్పుకోండి. తిప్పుకుని మరలా ఒక 5 నిమిషాల పాటు వేయించండి. స్టవ్ సిమ్లో మాత్రమే పెట్టుకోండి, లేదంటే మాడిపోతుంది. ఒక 5 నిమిషాల తర్వాత ప్లేట్లోకి తీసుకుని వేడివేడిగా ఈ అట్టును తింటే ఎంతో రుచిగా ఉంటుంది. కొబ్బరి చట్నీ లేదా అల్లం చట్నీ, టమాటా చట్నీ, ఇలా రకరకాల చట్నీలతో ఈ అట్టును తినవచ్చు. లేదా పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర అన్నీ యాడ్ చేసాం కాబట్టి నార్మల్గా చట్నీ లేకుండా కూడా ఈ అట్టును తినవచ్చు. చూసారు కదా ఎంతో రుచికరం అలాగే ఆరోగ్యవంతమైన కొబ్బరి అట్టును ఎలా ప్రిపేర్ చేయాలో మీరు కూడా ప్రిపేర్ చేయండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ను నాకు పంపించండి. మరిన్ని రుచుల కోసం చూడండి రెసిపీ టేబుల్. ధన్యవాదములు.